అందరికీ నమస్తే. జర్రకి వీడియోలా జర్రంత తెలుగులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పేపర్లు వచ్చిన ముచ్చటే చెప్తున్నా. ఇంగ్లీషు మగడు ఈస్ట్ గోదావరి పెళ్ళం సినిమా చూసిన అరులోలన్నా శ్రీకాంత్ రమ్యకృష్ణది బొమ్మలంగా ఉంటుంది సినిమా. నేనైతే 25-26 ఏళ్ళ కింద చూసింట ఆ సినిమాని. దగ్గర అవుతుండొచ్చు గంతే. గదే స్టోరీ మళ్ళీ జరిగింది. ఒక పెళ్ళం అంట ఏకదమ్ ఫాస్ట్ అంట. మొగడు జర్రంతా అంటే ఈకేం కాదు కానీ ఈరంగల్లుడు. మొగడేం వీరంగల్లుడు, పెళ్ళం మాత్రం ఏకదమ్ ఫాస్ట్ అంట. అయితే మొగడు కేసు పెట్టిండు పెళ్ళం మీద. ఏమని కేసు పెట్టినంటే, నా భార్య నన్ను లైంగికంగా వేధిస్తుంది, నా భార్య నన్ను లైంగికంగా వేధిస్తుంది. సరే, నన్ను ఏదిస్తే పాడైంది కానీ అదొక భాగం. ఇప్పుడు భార్య భర్తని గట్ట కావాలని అడిగితే అదొక లెక్క అనుకుంటామే కానీ అట్ట కాదంట. ఈ భార్య జర్రంత తేడా అంట. ఎట్ట అంటే, నాకు మస్తు మంది అమ్మాయిలు ఉన్నారు దోస్తులు. నా దోస్తుగాల దాంట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఏకదమ్ ఫాస్ట్గా ఉంటారు. నువ్వు గాలతోటి ఒకసారి శృంగారంలో పాల్గొంటే మనం తర్వాత ఎట్ట పాల్గొనాలి అనేది నేను చెప్తా కానీ ఫస్ట్ నా దోస్తు దగ్గర పోయి రావాలని చెప్తుందంట. ఫస్ట్ నా దోస్తుల కాడ పోయి కలిసిరా, అంటే సెక్స్లో పాల్గొనిరా, తర్వాత మనం చేసుకుందామని చెప్తుందంట. ఇక ఏం చెప్పాలి ఎట్ట చెప్పాలి నాకైతే అర్థమవుతలేదు కానీ మన పేపర్లో వచ్చిన ముచ్చటే. ఏడ జరిగింది ముచ్చట అంటే బెంగళూరు అంట. బెంగళూరు దగ్గర అదేంది నాగార్భవి అంట. నాగార్భవి దగ్గర ఒక ఊరు ఉంటుందట. ఆ పక్క పోయి జక్మూర్ అని ఒక చిన్నపాటి విల్లా ఉంటుందంట. ఆ విల్లాలో మంచిగా కాపురం పెట్టిందంట ఈమె. కాపురం పెట్టి ఇక విల్లా అంటే ఎట్లుంటుంది, మంచిగా ఫాస్ట్గా ఉంటుంది. గల్లా కాపురం పెట్టిందంట. 2022 నుంచి 2024 సంవత్సరం చిల్లర అంటే దగ్గర 2.5 సంవత్సరాలు ఆయన తిన్న కూడి పెయ్యి పట్టినిస్తుందంట. 37 ఏళ్ళు ఉంటుందంట పొరగాడు. ఎంతసేపటికి ఇద్దరు కలిసి బెడ్రూమ్ మీద గిట్ట పోయిరో లేదో, గిట్ట కాదు గట్ట అంటదంట. ఆడు గట్టనగానే గట్ట కాదు ఇంకో తిరిగి అంటదట. అరే నాయన అమ్మగానే జర 4 రోజులు ఏదో బతికేస్తాం భూమి మీదకి వచ్చినాం, అమ్మగా నన్ను ఇబ్బంది పెట్టకంటే ఇగో నీకు అట్ట చేత కాకు ఇట్ట గీ వీడియో చూడు అంటదంట. ఒక పూర్ణ వీడియో చూపిస్తుందంట. ఆయనకి పూర్ణ వీడియో చూపించి ఇగో ఈ వీడియోలు ఎట్టుంది, ఇగో గట్టినే కావాలంటదట. ఏం చేయాలరా నాయన గట్టగాది తల్లి గిట్టగా తల్లి అని ఎట్ట చెప్పినా కానీ ఇట్లేదంట. పెద్ద మనుషులకు చెప్పినట. పెద్ద మనుషులు చెప్తే పెద్ద మనుషులు ఏం చెప్తారు, గట్టేట పిల్ల నేమో ఏదో పొరగాని సరుకుపోవాలి కానీ నువ్వు జరంత తొందరగా ఉన్నట్లు ఏం కాదురా మళ్ళీ సెట్ అయితే పోని. మళ్ళీ పెద్ద మనుషులు చెప్తే మళ్ళీ పెద్ద మనుషులలో మళ్ళీ ఇంటికి వచ్చిరంట. పెద్ద మనుషులు పంచాయతీ చెప్తారు కానీ బెడ్రూమ్ దాకా వస్తారా, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ గదే ముచ్చినట. ఇక ఓనాడు చెప్తుందంట, ఒరే సన్నాసి మొగన్ని నీకు తెలియలేనట్టుంది, సెక్స్ అట్ట చేస్తారనుకుంటున్నా, నీకు ఎరికేనా? నేను నా మాజీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, నాకు ఇప్పటి కూడా ఉన్నాడు. నాకు 2-3 తోటి అక్రమ సంబంధం ఉన్నది. మేము ఎట్టేట లైంగిక శృంగారంలో పాల్గొంటావు నీకు ఎరికేనా అని వీడియోలు చూపిస్తుందంట, ఫోటోలు చూపిస్తుందంట. ఇంకో గిట్ల అయితే నాకైతే మంచిగా అనిపిస్తుంది. నాకు తృప్తిగా ఉండాలంటే ఇంకో ఈ రకంగా శృంగారం చేయాలని మొగనితోటి వేధించి 2.5 సంవత్సరాల దాకా అని ఎమ్మటే తగిలిందంట. తిన్న కూడి పెయ్యి పట్టకుట్ట చూడురు కథ. ఈ గిసవంటి టార్చర్ ఏ మొగని కూడా లేకుండా భూమి మీద పాడైపోను. ఎంతో కొంత ఉంటుందేమో. సరే, కొంతమంది జర ఇసగడేలా ఉట్టినతోటి కొద్దిగా ఏరే ఉంటుంది కానీ ఇది మహా ఇసగడేలా ఉట్టినట్టు పాడైపోను. ఎంతసేపటికి నా ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంటారు. ఒక్కసారి మా ఫ్రెండ్స్ని ఒప్పిస్తా, నేను ఆ అమ్మాయిని ఒప్పిస్తా, నువ్వు ఫస్ట్ పోయి అమ్మాయి కాడికి పోయి శృంగారం చేసిరా, తర్వాత మళ్ళీ నా కాడికి రా అని చెప్తుందంట. గట్ట వాళ్ళని ఒప్పుకుంటారు చాలా మంది ఉంటారులే. కొంతమంది ఆకలిగల్లోళ్ళు బుగరిగల్లోళ్ళు చాలా మంది ఉంటారు కానీ మరి అందరు గట్టిగా ఉంటారా? ఈమెకేమో తొందర ఎక్కువ, ఆయనకేమో నిదానం ఎక్కువనో లేకపోతే సాంప్రదాయంగా పెరిగిండో లేకపోతే కొద్దిగా ఉంటుంది కదా. అందరూ ఒక తిరిగి ఉండాలని ఏం లేదు కదా. ఈయనక ఆయన ఎంతసేపటికి ఆడు ఎప్పుడైతే గట్టిన పానమంతా అలిసి బెడ్రూమ్లకి పోయిండే అనుకో, ఇక సుక్కలు చూపిస్తాడు. మొత్తం సుడి తిరుగుతాడంట ఆడు. ఇక మా అమ్మగాని దాదాపుగా రివర్స్ అవుతుంది అన్నట్టు. ఆయన ఇడంగా తిరిగితే ఈమెం చేస్తుంది, ఈయనమంటే తిరుగుతుందంట. ఆడంగా గుర్తు ఈడంగా పట్టుకొస్తుందంట, ఈడంగా గుర్తు ఆడంగా పట్టుకొస్తుందంట. గట్లగా తీయాలి గిట్లగా తీయాలి గట్ల. నీకు ఇబ్బంది ఉంటే చెప్పు, సినిమా పెడతా, ఏమంటే క్యాష్ ఓపెన్ చేస్తూనే ఉండదంట. గూగుల్ పోద్దంట, గూగుల్ పోయి జై గూగుల్ తెలి అంటదంట. అందులో పూర్ణ వీడియోస్ పెడుతుందంట. ఇగో ఈ రకంగా మనం ఇవాళ రైతులో పాల్గొనాలి. నీకు అదే అంటారు కదా. ఇక నేను పేపర్లో వచ్చిన ముచ్చట నేనేమో కల్పించి చెప్పాల్సిన పని లేదు కానీ నాకు నచ్చిన రకంగా చెయ్యాలి, నాకు నచ్చిన వాళ్ళ కాడికి నువ్వు పోయి శృంగారంలో పాల్గొనాలి అని ఈమె పొద్దున్న దాకా ఏం పని చేస్తుంది అంటే ఏం లేదు, దోస్తుగా ఎమ్మటి వేసుకుంటుందంట. ఆడవాళ్ళని మొగోళ్ళని ఏం చూడదంట.
మంచి మంచి బార్లలో రెస్టారెంట్లకు పోద్దంట, ఫుల్ తాగుతుందంట, తింటుందంట, మంచి సిగరెట్ బీరెట్ తాగుతుందంట. పొద్దుకంగా వస్తాడు సరికల్లా అసలు ఈ రూమ్లోకి వస్తుందా పక్క రూమ్లోకి పోతున్నా కూడా అర్థం కాకుండా స్థితిలో వస్తుందంట. బాగా డ్రింకర్ అంట, అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తుంది, జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. డబ్బు గల్లోళ్ళతోటి తిరుగుతుంది కదా. ఇక తిరిగి ఇట్నే ఉంటే తర్వాత అనిపించిందంట, నా భర్త దగ్గర పాడైపోను, పెద్దగా డబ్బులు లేనట్టునే అని. ఇక ఇట్లా కదా, డబ్బులు లేకపోయినాయి కానీ మంచి నా దగ్గర డబ్బుగాళ్ళు సోపతిగాళ్ళు ఉన్నారు, నువ్వు వాళ్ళ దగ్గర పోయి శృంగారంలో పాల్గొనే వాటి డబ్బులు వస్తాయి, మనం సుఖంగా ఉంటాం అని 2.5 సంవత్సరాలు ఒక్కటే పని తలిగిందంట. చివరికి అత్తమావ చెప్పిండట. అత్తమావ చెప్తే అత్తమావలు ఇంకా ఆయమనులంట, నా బిడ్డ ఎట్ట చెప్తే నువ్వు గట్టినే చేయాలి, అది ఏ పని అయినా సరే, నా బిడ్డ ఏ పని చెప్పినా దానికి నచ్చిన రకంగానే చేయాలని ఏకంగా విల్లాలకు వెళ్ళి మొగ నెలగొట్టిరంట. అల్లు నెలగొట్టిరంట. అల్లు నెలగొట్టి ఇప్పుడు ఈ పొరగాంది ఏది 37 ఏళ్ళు ఉంటారంట. ఇప్పుడు పొరగాడు ఎట్టవుతారు కానీ ఈయన వస్తువులు ఆమె దగ్గర ఉన్నాయంట, బంగారం ఉన్నాయంట, ఎండి ఉందంట, పశలు ఉన్నాయంట, చదువుకున్న సర్టిఫికెట్లు ఉన్నాయంట, పాస్పోర్ట్ ఉందంట, ఇవన్నీ ఉన్నాయి. మా అమ్మగాని పోలీసు సార్లు మీ కాళ్ళ మొక్త కానీ దాంతో ఆ శృంగారం నేను చేయలేను, ఆ రాక్షస ఆనందం నేను పొందలేను, నాకు అక్కర్లేదు. కానీ నా బంగారం, నా ఎండి, నా పైసలు, నా సర్టిఫికెట్లు, నా పాస్పోర్ట్ నాకు ఇప్పిస్తే అది ఎటన్నా పడి సావని నాకు సంబంధం లేదు. ఇక దాంతో 2.5 సంవత్సరాలు నేను లేగలేకపోయినా మీ కాలు మొక్త మయ్యగాని అని కేసు పెట్టిండట, కేసు ఫైల్ చేసిండట పోలీసు వాళ్ళు. ఏడ జరిగింది ఇది? బెంగళూరులో జరిగింది. చూడురే, కేసు మొత్తం రివర్స్ లేదు. చాలా జాగాలలో మొగోళ్ళు గిసోండి పని చేసుకుంటారు, కానీ ఈమె జర్రంతా ఉల్టా ఉన్నది. ఈమె ఉల్టా ఉన్నది. ఎంతసేపటికి నా ఫ్రెండ్స్ కాడికి పోవాలి, లేదా నేనే గతంలో పోయినా చాలా మంది కాడికి పోయినా, వాళ్ళతో ఎంజాయ్ చేసిన, నాకు ఇంకా ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఇట్ట తిరుగుతా అని మొగనికి చెప్తే ఏ మొగడని ఒప్పుకుంటాడు. మొగోడు ఎట్ట అవుతాడు. గింత బరిది గిడిచిపోయారు కొంతమంది ఆడోళ్ళు. ఏమనాలా చెప్పు వీళ్ళనిగా, గింత ఈకారం తప్పిన చేతులుంటే. ఇప్పుడు శృంగారం అనేది అందమైన ఆట. ఆ శృంగారంలో నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అని ఇష్టంగా కొట్లాడే ఆట. ఇద్దరు గెలవాలి, గట్ట అయితేనే అమ్మాయి అనే ఆలోచన వస్తుంది. అంతేగాని ఎంతసేపటికి ఈ ఇంగ్లీష్ సినిమా చూసుకుంటా, ఈ ఇంగ్లీష్ బెల్లం ఈస్ట్ గోదావరి మొగడి సినిమా లెక్క ఎంతసేపటి నాకు అట్ట కావాలి ఇట్ట కావాలంటే ఈయన పాడైపోను, ఈయన తెలిసిన రకంగా చేస్తాడు, తెలియని రకంగా కావాలంటే యాడికెళ్ళి వస్తుంది చెప్పురులా. అవునా కదా చెప్పురి? గింత అధ్వానం ఉంటుంది ఈ కాలంలో.